ఇక్కడ ఇంకో విషయం కూడా అడగాలండి, మీది పరీక్షిత్ గారి లవ్ మ్యారేజా? 100% కాదు. కాదు, డిస్కషన్ అయితే అదే. ఎందుకంటే 2014 ముందు నియోజకవర్గంలో పుష్పశ్రీవాణి గారు వస్తారనేది తెలియదు, ఎవరికి తెలియదు, చాలా మందికి. పెళ్ళి అయిపోయింది, వెంటనే ఇన్ఛార్జ్ అనౌన్స్మెంట్ అయిపోయారు. అసలు ఏంది పరీక్షిత్ గారు ఏంది, పుష్పశ్రీవాణి గారు ఏంది, ఎప్పుడైనా లవ్ ట్రాక్ నడిచిందా ఏంటి? లేదండి, లవ్ మ్యారేజ్ ఏం కాదు, అరేంజ్డ్ మ్యారేజే. ఆయనకి సంబంధాలు చూస్తున్నా, నాకు సంబంధాలు చూస్తున్నారు. కోఇన్సిడెన్స్గా మా రిలేటివ్స్ ద్వారాగా సంబంధం వచ్చింది, కుదిరింది, మ్యారేజ్ అయిపోయింది. అంటే మ్యాచెస్కి వచ్చినప్పుడు, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూశారు ఆయన, ఒక 2-3 సంబంధాలు చూశారు. చూడగానే నచ్చానని చెప్పారు, కుదిరిపోయింది, అంతే. లవ్ మ్యారేజ్ ఏం కాదు. యాక్చువల్లీ ఎవరికైనా ఎంట్రీతో వైఫ్ ఎంట్రీ ఇస్తే హస్బెండ్ లైఫ్ మారిపోయింది, కానీ ఇక్కడ పరీక్షిత్ రాజ్ గారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ మారిపోయింది. ఎమ్మెల్యే అయిపోయారు, 100% పరీక్షిత్ రాజ్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, చంద్రశేఖర్ రాజ్ గారు, మా మామయ్య గారు, వీళ్ళ వల్ల నా లైఫ్ టర్న్ అయింది. ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి 100% నా భర్త ప్రోత్సాహం అనేది 100%. ఆయన ప్రోత్సాహం లేనిది నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండను. సార్కి మీరు చాలా వంటలు వండుతా యూట్యూబ్లో పెడుతుంటారు, మీ ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తుంటారు. సార్కి ఏ వంట అంటే బాగా ఇష్టం అండి? ఆయనకి ఎక్కువ చేపల పులుసు అంటే ఎక్కువ ఇష్టం. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్, బిర్యానీ, ఏది ఇష్టమైందని నాకు ఇది తినాలని ఉంది అని చెప్తారు, వండి పెడతా. నేను అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఖాళీ లేకపోయినా ఆయన కోసం ఖాళీ చూసుకొని వండి పెట్టేదాన్ని. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సరే. పుష్పశ్రీవాణి గారు ఏ డిష్ వండడంలో మాస్టర్ చెఫ్? నేను చేపల పులుసు బాగా వండుతాను, మటన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, పులిహోర, ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ బాగా వండుతాను. ఓకే. ఎక్కువ చేపల పులుసు మాత్రం ఆయన ఎక్కువ రేటింగ్ ఇచ్చేది చేపల పులుసు, మటన్ కర్రీ. సార్ ఏమైనా ఎక్కువ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, మీరు ఏమైనా ఎక్కువ హోమ్లో కనిపిస్తూ ఉంటారు, మీరు వెళ్ళరా ట్రిప్స్కి? నేను చాలా తక్కువ. అంటే అప్పుడంటే డిప్యూటీ సీఎం ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికినట్లు ఉంది కదా? ఎంత ఫ్రీ టైం దొరికినా ఇప్పటికీ కాన్స్టిట్యున్సీలో ఇష్యూస్ ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే మా దగ్గరికి వస్తారు. అధికార పార్టీ సాల్వ్ చేయలేకపోతుంది అన్నప్పుడు వాళ్ళ తరపున ప్రశ్నించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళాలి కదా, మా దగ్గరికే వస్తారు సమస్యలకి. సో ఇప్పటికీ కూడా అంటే ఓడిపోయాం కదా అని చెప్పేసి ఫ్రీగా ఉండి హ్యాపీగా తిరగొచ్చు అన్న పొజిషన్ అయితే కాదు. ఓడిపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఈరోజు మాకు టైం ఉండట్లేదు. కొంత టైం వెసులుబాటు వస్తే మాత్రం ఖచ్చితంగా బయటికి ఫ్యామిలీతో బయటకు వెళ్తాము. అంటే మేడం, పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కంప్లీట్ పొలిటికల్ లైఫ్లోనే ఉండిపోయారు పూర్తిగా. సో యాజ్ ఏ హౌస్ వైఫ్గా అన్నీ పక్కన పెట్టండి, యాజ్ ఏ హౌస్ వైఫ్గా నా భర్తతో, నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేసుకోవాలి, అరే అనవసరంగా వచ్చాము పాలిటిక్స్లోకి అని అనిపించింది ఎప్పుడైనా? అంటే వాస్తవానికి చెప్పాలి అని అంటే 10 సంవత్సరాలు ఫ్యామిలీ లైఫ్ అయితే కిల్ అయిపోయిందని అనుకోవాలి. డిస్టర్బ్ కాదు, కిల్ అయిపోయింది. ఒకనొక సందర్భంలో అయితే మా పాప నన్ను మర్చిపోద్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే పాపం తను లెగిసేయడానికి బయటకు వెళ్ళిపోద్దని, తను పడుకున్నాక వచ్చేదాన్ని, మీటింగ్స్ అని, కార్యక్రమాలు అని, అవన్నీ మర్చిపోద్దాం అనుకున్నాను. ఇంకోటి ఏంటి అని అంటే ఫ్యామిలీ లైఫ్, ఆయన నేను కానీ కలిసి ఉండడానికి కానీ, ఒక 5 నిమిషాలు కలిసి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అంత బిజీ లైఫ్స్లో ఉండేవాళ్ళం ఆయన కానీ నేను కానీ. ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఆయన, ఇటు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను. 10 ఏళ్ళు ఎప్పుడూ ప్రజా సమస్యలు. ఎక్కడికైనా వెళ్దాం అనుకునేసరికి కాన్స్టిట్యున్సీలో ఏదో ఇష్యూ అంటే మళ్ళీ తిరిగి 2 రోజుల్లోనే వచ్చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా రేరు మా ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళడం, చాలా రేరు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళాం ఫ్యామిలీ ట్రిప్ కేరళ ఎక్కడికో. అంత ఫ్రీగా, ఫ్రీ మైండ్ తోటి ఒక 5 డేస్ సరదాగా గడిపింది మాత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఆ 5 డేస్ అంతే. ఎప్పుడు బయటికి వెళ్ళినా టెన్షన్సే. మళ్ళీ కాన్స్టిట్యున్సీలోంచి ఏదో ఒక ఫోన్ వస్తుంది, ఏదో ఒక టెన్షన్. ఫ్రీగా గడిపింది అయితే ఫ్యామిలీ లైఫ్ అయితే లేదు 10 ఏళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్కి అవకాశం వచ్చింది, బట్ అట్ ది సేమ్ టైము మళ్ళీ ప్రజా సమస్యలు, కార్యకర్తలకి ఏమైనా ఇష్యూస్ వస్తే బయటకు వెళ్ళడం, ఫంక్షన్స్, ఎవరైనా చనిపోతే పరామర్శకు వెళ్ళడం, కామన్ రొటీన్. పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఖాళీగా ఉంటారన్నదే తప్పది. సినిమాలు చూస్తారా మేడం? ఫేవరెట్ హీరో? టిపికల్ క్వశ్చన్ అంటారా? ఫేవరెట్ హీరో ప్రస్తుతానికైతే అల్లు అర్జున్. పుష్పరాజ్ కదా, మేము కూడా పుష్పరాజ్, తగ్గేదిలే. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీ విలువైన టైం మొత్తాన్ని కేటాయించారు. ఇది ఎక్స్ డిప్యూటీ సీఎం అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ పుష్పశ్రీవాణి గారి అంతరంగం. మరోసారి మరో ముఖ్య అతిథితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.